అందరికీ నమస్తే. నా పేరు అమృత. నేను తెలుగు అమ్మాయిని. ఆస్ట్రేలియాలో ఉంటున్నాను. నా గురించి తర్వాత డీటెయిల్గా చెప్తాను. ప్రెసెంట్లీ ఈ ట్రిప్ గురించి కవర్ చేద్దామనేసి నేను 4-day ట్రిప్ మా ఫ్రెండ్తో వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను. అయితే మా ఫ్రెండ్ ఆల్రెడీ వెళ్ళింది. తను చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ అని చెప్తే నేను కూడా సరే వెళ్దామని అనుకున్నాము. 4-day ఐటనరీ పెట్టుకున్నాము. హోబార్ట్ నుంచి క్వీన్స్ టౌన్ వెళ్ళి, క్వీన్స్ టౌన్ టు స్ట్రాన్ వెళ్ళి, స్ట్రాన్ టు క్రెడిల్ మౌంటైన్ వెళ్దామని. ఆన్ ద వేలో స్టాప్ ఓవర్స్ ఆఫ్ కోర్స్ మనం కార్లోనే కాబట్టి వెళ్దామని అనుకున్నాం. చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. వైండీ రోడ్స్ అండ్ మంచి వెదర్ అండ్ చాలా మంచిగా ప్లాన్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని, ఆఫ్ కోర్స్ మీకు తగ్గట్టుగా ట్రిప్ని మీరు మోడిఫై చేసుకోవచ్చు. అయితే ఇది నా ప్లాన్ అనమాట. ది లగేజ్ అయితే ప్యాక్ అయిపోయింది. ఇంకా చాలా లిస్ట్ క్వీన్స్ టౌన్ ఇలా దారిలో ఏమేమి కవర్ చేసుకోవచ్చని ఒక ఫుడ్ బాగానే తీసుకెళ్తున్నాము. అయితే ఇలా అన్నీ ప్యాక్ చేసుకున్నాము. ఆర్గనైజ్డ్గా ఉన్నది అంతా. టీ కాఫీ కూడా తీసుకెళ్తాము జస్ట్ ఇన్ కేస్ అక్కడ తలనొప్పి వచ్చినా చేసినా అన్నట్టుగా. తర్వాత కొన్ని డిస్పోజబుల్ కట్లరీ అండ్ పచ్చడి ఎక్సెట్రా. దాని తర్వాత కొన్ని ఏంటంటే కవర్స్, పాలీ కవర్స్ అవన్నీ కూడా తీసుకెళ్తున్నాము. ఇప్పుడు అంతా రెడీ కాబట్టి జస్ట్ కార్లో పెట్టేసాము. ఇంకా వెళ్ళడము బాకీ. ఇదిగో అండి, హోబార్ట్ నుంచి స్టార్ట్ అయ్యాము. 3.5 hours చేంజ్ ఉంది మన జర్నీ. సో ఇక్కడ చూస్తే వెదర్ అయితే ఎంత బాగుందో చూడండి. అసలు మబ్బులు మొత్తం కవర్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇదేమో క్లేమాంట్. ఇది ఆన్ ద వే టు న్యూ నార్ఫోక్ వెళ్తున్నాం అనమాట. ఆ దారిలో ఇక్కడ స్టాప్ ఓవర్ అయితే మేము న్యూ నార్ఫోక్లో ఆగాలని అనుకోవట్లేదు. బట్ ఇది జర్నీ వెళ్తూ ఉన్నాం కదా, అదే మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేసి. రోడ్స్ అది ఎంత బాగుంది అనేసి. ఇక్కడంతా ఖాళీగానే ఉంది, ఎక్కువ ఏమీ ట్రాఫిక్ ఏం లేదు, పర్లేదు. కొన్ని వెహికల్స్ అయితే ఇదే దారిలో ఉన్నాయి. బట్ చూసేటట్టయితే ఇక్కడ బైక్స్ వాళ్ళు ఎంత బాగా పక్కన నడుపుతున్నారు చూడండి. వచ్చేసాము, ఇదిగో న్యూ నార్ఫోక్ వచ్చాము. ఒకవేళ మీరు టీ కాఫీ ఎక్సెట్రా ఏమైనా తాగాలంటే ఇక్కడ దిగొచ్చు, స్టాప్ ఓవర్ అవ్వచ్చు. పెట్రోల్ ఫ్యూయల్ ఏమైనా ఉంటే ఇక్కడ కొట్టించుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి సబర్బే. మీరు ఇక్కడ కొంచెం తిరిగేదానికి ఏమైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. బట్ మాకు ఇది తెలుసు కాబట్టి మేము కీప్ గోయింగ్. ఇదేమో హేజ్. ఇది ఇక్కడ కూడా ఆగొచ్చు. ఇక్కడ కింద చిన్న లేక్ ఉంది, ఫొటోస్ దిగడానికి గట్ట బాగుంది. బట్ మేము ఆగట్లేదు ఇక్కడ కూడా. బట్ ఫీల్ ఫ్రీ, మీరు ఎప్పుడైతే అప్పుడు ఆగొచ్చు. అలా మేము మళ్ళీ జర్నీ కంటిన్యూ చేస్తుంటే చూడండి, గ్రాస్ ల్యాండ్స్ వచ్చేసింది. ఇక్కడ నుంచే చాలా వేరే ప్లేసెస్ కూడా వెళ్ళొచ్చు. బట్ సిన్స్ మాది అయితే క్వీన్స్ టౌన్ కాబట్టి ఈ రోడ్లో వెళ్తున్నాము. అండ్ ట్రీస్ చూస్తే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూసారా. లీవ్స్ ఆటమ్ కాబట్టి ఇలా ఉన్నాయి అన్నమాట. ఇలా ఉంది. వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇది హ్యామిల్టన్ అనమాట. సారీ అండి, వైపర్స్ కాస్త మేము ఫిక్స్ చేసుకోలేదు, బట్ అలాగే ఉంది. వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంత సడన్గా చేంజ్ అయిపోయింది చూసారు కదా వెదర్. ఇట్లా బాగానే ఉంది అనుకున్నాము, బట్ ఎక్స్పెక్టెడ్లే. ఇదేమో ఓస్ అట. నాకు అంతగా కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ సరిగా రాదు, బట్ ఎనీవే ఓస్ సబర్బ్కి వచ్చాము. ఇక్కడ కూడా ఆగుతాలంటే ఆగొచ్చు మీరు. మేమైతే వెళ్తున్నాము. ఇంకా ఇదిగో ఇలా ఉంది బయట అయితే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే దీని తర్వాత ఇక్కడ నుంచి వైండీ రోడ్స్ అండి. సూపర్ ఉంది కదా వెదర్ అయితే. క్లౌడ్స్, ట్రీస్, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఇది చూడండి, 1 hour 2 hours చిల్లర ఉంది ఇక్కడి నుంచి. అండ్ చూస్తే మాత్రం రోడ్ కొంచెం స్లిప్పరీగా ఉంది. బీ కేర్ఫుల్ వెళ్ళేటట్టయితే మాత్రం. అది కొంచెం కోల్డ్గా కూడా ఛాన్స్ ఉంది కాబట్టి
మీరు మంచిగా జాకెట్స్ అవన్నీ పెట్టుకోండి. ఇంకా రెయిన్ ఫారెస్ట్ ఏరియా అని మా ఫ్రెండ్ చెప్పింది, అందుకనే ఇది ఎప్పుడైనా సరే వర్షం రావచ్చు అని చెప్పడం వల్ల మేము సేఫ్ సైడ్కి అన్నీ పెట్టుకున్నాము. ఇక్కడ మేమేం ఆగలేదు. నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటంటే టెరలియా దగ్గర ఆగుతాము. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాను. దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో స్టాప్ అయిన అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను. ఓకే అండి. ఓకే, మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ, బాయ్, నమస్తే.